అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యం వైదొలగబోదని తేల్చి చెప్పారు. ఒప్పందం ఉన్నా లేకపోయినా ఇరాన్ చేతికి అణ్వస్త్రాలు దక్కవన్నారు. హిబ్రూలో మీడియా సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇవాళ కాదు రేపు కాదు ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండదని స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా ఏమీ సాధించారని ప్రశ్నిస్తున్నారని, వారికి తానిచ్చే సమాధానం ఏమంటే ఇజ్రాయెల్కు తక్షణం ఉన్న ముప్పు తొలగిపోయిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలపై నెతన్యాహు స్పందించారు. కొన్నిసార్లు ట్రంప్తో ఏకీభవించలేని పరిస్థితులు ఉంటాయని, అప్పుడు ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను తెలివిగా కాపాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్నారనే ప్రచారాన్ని నెతన్యాహు తోసిపుచ్చారు. ఈ అంశమే దాడుల విరమణకు ఉద్దేశించిన ఒప్పందాన్ని దెబ్బతీయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ చుట్టూ పటిష్టమైన భద్రతా జోన్లను ఏర్పాటు చేశామని నెతన్యాహు చెప్పారు. గాజా, లెబనాన్, సిరియాలో కూడా భద్రతా వలయాలను నిర్మించామన్నారు. ఇజ్రాయెల్ను ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన కాలం ఆ భద్రతా జోన్లలో ఐడిఎఫ్ ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు.